ఈ ప్రత్యేకమైన సమయంలో డయాసిసన్ లెవెల్ ఆధ్యాత్మిక శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మన యొక్క ప్రియతమ మన మధ్య వచ్చిండగా తండ్రి గారిని మన మధ్యకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మరావు తండ్రి గారిని వేదికకి రావాలని కోరుచున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా తల్లి గారు మనతో ఉండి ప్రార్థన చేస్తున్న తల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తల్లి గారికి కూడా మన యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. డయాసిసన్ ట్రెజరర్ గారు మిస్టర్ ప్రభాకర్ సార్ గారిని వేదికకి రావాలని కోరుచున్నాను. మన సిఐ గారు వెంకటరత్నం గారిని వేదికకి రావాలని ఆహ్వానిస్తున్నాము. వేదికకి రావాలని కోరుచున్నాము. అదేవిధంగా ఆల్ గ్రూప్ చైర్మన్ గారు అందరినీ కూడా వేదికకి రావాలని కోరుచున్నాము. గ్రూప్ చైర్మన్ గారు అందరినీ కూడా వేదికకి రావాలని కోరుచున్నాము. వేదికకి రావాలని కోరుచున్నాము. అదేవిధంగా డబ్ల్యూఎఫ్ సెక్రటరీ ఎంతో ప్రేమతో మరి మనందరికీ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ ఇనాగరల్ సెషన్లో ప్రారంభ ప్రార్థన చేయాలని రెవరెండ్ విశ్వమయ్య గారిని కోరుతూ ఉన్నాం. డయాసిసన్ సండే స్కూల్ కన్వీనర్ ప్రవీణయ్య గారిని వేదిక మీద కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైనటువంటి కృపలో, ప్రేమలో నీ బిడలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మెగా రిట్రీట్ని ఏర్పాటు చేసి పిల్లల యొక్క క్షేమము కొరకు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్థలములో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూడా దేవునికి స్తుతి చెల్లించవలసింది. ఐ రిక్వెస్ట్ ద ప్రేయర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హ్యావ్ ఎ స్తుతి స్తోత్ర గానముడు. రాజా అందరం లేచి నిలబడిందాం. దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ 3, 4, 5 తారీఖుల 3 రోజుల్లో డయాసిసన్ లెవెల్ సండే స్కూల్ మెగా క్యాంపును ఏర్పాటు చేయడానికి దేవుడు కృప ఇచ్చారు. దాన్ని బట్టి త్రియేక దేవుని నామమున ఈ జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నాము. Yeah.
మొన్న కెథీడ్రల్కి వచ్చిన టీచర్ మీరు అందరూ ఉన్నారు కదా, రండి. మీరు రాకపోతే నేనే డాన్స్ చేస్తాను. రాజా ఎస్ ప్లీజ్, త్వరగా రావాలి. జీ మేజర్. ఓటి The Lord is a great thing to praise the Lord. Is a great thing to praise the Lord. Walking in the light of the Lord is a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. To praise the Lord, it's a great thing to praise the Lord. Walking in the light of the Lord, it's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to love the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. థ్యాంక్ యూ నాన్న. ఈ సమయంలో అధ్యక్ష మండల మండల పీఠాధిపతులు, గౌరవనీయులు, ఘనమైనటువంటి మన అధ్యక్ష మండల తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు, రెవరెండ్ శ్రీమతి విజయ పద్మారావు తల్లి గారు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి వారికి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఘనమైన తండ్రి గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఏర్పాటు కొరకు తండ్రి గారికి, తల్లి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ తండ్రి గారు. వేదికను అలంకరించిన డైసన్ ట్రెజరర్ గారికి, అలాగే సిఐ సార్ మన మధ్యలో ఉండడం వారికి కూడా వందనాలు వెంకటరత్నం గారు సిఐ సార్కి, క్లెమెంట్ సార్ మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం వారికి, స్త్రీల మైత్రి సెక్రటరీ జ్యోతి మోహన్ రావు గారికి, ఈ సండే స్కూల్ కన్వీనర్గా చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ అయ్య గారికి, గ్రూప్ చైర్మన్ అయ్య గారులందరికీ, స్థానిక సంఘ చైర్మన్ సేనంరాజు అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలందరికీ వందనాలు, ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేక వందనాలు మరి ఒకసారి తెలియజేస్తూ సండే స్కూల్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి తండ్రి గారు ప్రార్థన పూర్వకంగా తీసుకున్న నిర్ణయం చాలా దినాల తర్వాత కోవిడ్ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటపడి మరి ఈ దినాల్లో ఈ చక్కటి ఏర్పాటు చేసుకోవడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారపు బడి సంఘానికి నారుమడి. ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డలు మీరు ఎన్నో విషయాలు ఈ స్థలంలో నేర్చుకోబోతున్నారు. మీ స్థానిక సండే స్కూల్లో కూడా ఎన్నో విషయాలు సండే స్కూల్ టీచర్స్ అక్కల ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. అది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదంగా నేను జ్ఞాపకం చేస్తూ, ప్రాముఖ్యంగా నారుమడి అంటే నారుమడి మంచిగా ఎదిగితే ఆ నారుమడిలో నుంచి వచ్చేటువంటి పంట ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే రేపు రాబోయేటువంటి భావితరపు నాయకులు సండే స్కూల్లో సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు కదా పెద్ద పెద్ద కమిటీ మెంబర్స్, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. రాబోయే తరానికి మీరే నాయకత్వం వహించాలి. బాలుడు నలవడిసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు
దాని నుంచి తొలగిపోడు. ఎన్నో మాటలు నేర్చుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎన్నో వాక్యాలు, కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటూ సుధా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? అందరు కూర్చోమనండి ప్లీజ్. ఎవరు ఎక్కడ కదలొద్దండి. మీ బ్యాగ్స్ ఎక్కడికి పో, మీ దగ్గర పెట్టుకోనండి. నాయకత్వం తయారు కావడానికి సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైంది. ఈ సండే స్కూల్ మెగా క్యాంప్ మరి ఏర్పాటు చేయబడి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ యొక్క కార్యక్రమాలు మీ కుటుంబాలకు, మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ విశ్వాస జీవితానికి దీవెనకరంగా ఉండాలని మీకు శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పిల్లలము యేసు బిడ్డలము. అమ్మ మీరు కూర్చోవాలి, ఎక్కడైనా కూర్చోవాలి, నిలబడదు అట్లా. అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడదు. అందరూ మా పాట మా దేహమంతా మా శక్తి మా యుక్తి మా బలమంతా. మా ఆట మా పాట మా దేహమంతా మా శక్తి మా యుక్తి మా బలమంతా. యేసుని Jesus, you are my God. యేసుని Jesus, you are my God. కూర్చోవాలి, కూర్చోవాలి ప్లీజ్. మా మాట మా నడక మా బలమంతా మా ఘనము మా సర్వమంతా. మా మాట మా నడక మా బలమంతా మా ఘనము మా సర్వమంతా. యేసుని Jesus, you are my God. యేసుని Jesus, you are my God. థ్యాంక్ యూ. కూర్చోవాలి. గురువర్యులు, రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, గౌరవనీయులు గ్రూప్ చైర్మన్ గురువర్యులు ప్రవీణ్ గురువర్యులు, గౌరవనీయులు కార్పొరేటర్ సార్ బీజీ క్లెమెంట్ గారు, రెస్పెక్టెడ్ టీచర్స్, ప్రియమైన బాలబాలికలు, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్. వింటున్నారా నేను చెప్పేది? పిల్లల్నే ఒక ప్రశ్న అడుగుతాను, పిల్లలే చెప్పాలా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పొద్దు. మీరు ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఏంటో అద్భుత కార్యాలు, ఇంకా గొడవ జరుగుతుంది. అది కరెక్ట్ కదా? రైట్. మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. మీరు లేని చోట దుఃఖమే ఉంటుంది, సంతోషం ఉండదు. మీరున్న చోట అల్లరి కూడా ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు చికాకు పడతా ఉంటారు, అబ్బా స్కూల్ ఉంటే బాగు, అనవసరంగా గవర్నమెంట్ సెలవిచ్చిండని అంటారు. అవునా? అవునా? మీ గురించి చెప్తా ఉంటే మీరేం మాట్లాడతలేరు. దేవుడు ప్రపంచంలో చిన్న బిడ్డలు మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. బైబిల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కానీ మీ మాట ఎవరు వినరు, మిమ్మల్ని పూర్తిగా చెప్పనీయరు.
నీ బాధను చెప్పనీయరు, నీ సంతోషాన్ని చెప్పనీయరు. నాకు తెలుసులేదు నువ్వేం చెప్పబోతున్నావో, ఆగు అంటారు. టీచర్స్ అయినా, తల్లిదండ్రులైనా, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఆబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఈ భూమి మీదకి రావడం వలన మీ చుట్టాలు, బంధువులు కొంతమంది మాట్లాడుకోకుండా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తారో వాళ్ళందరూ కలిసిపోవడానికి అవకాశం ఉన్నది. మీరు వాళ్ళని కలుపుతూ ఉన్నారు. మీకు తెలవని వయసులోనే నాకు మనవడు పుట్టాడనో, లేకపోతే మనవరాలు పుట్టిందనో, ఇంకా అల్లుడు పుట్టాడనో, ఏదో ఒక విధంగా పెద్దవాళ్ళని మీరు కలుపుతూ ఉంటారు. ఒక్క 5 నిమిషాలు నువ్వు ఇంటికి రావడం ఆలస్యమైతే తల్లి తండ్రి బాధపడతారు. తల్లి ఎక్కువగా బాధపడుతుంది. సో దేవుడు మీకు అందరి మనసులల్లో మీరే ఉంటారు. మీరేం నేర్చుకుంటున్నారో, ఏం నేర్చుకోబోతున్నారో, ఏం నేర్చుకున్నారో అవన్నీ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డోర్నకల్ నగరంలో సిఐగా పనిచేస్తున్న శ్రీ జె వెంకటరత్నం గారిని మరి ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి శుభములు అందచేయాలని కోరుతూ ఉన్నాం. చిల్డ్రన్స్ మెగా క్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి మన బిషప్ తండ్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సండే స్కూల్కి సండే స్కూల్ చిల్డ్రన్స్ ఎక్కడెక్కడి నుండో మొత్తం డయాసిస్ నుండి వచ్చిన చిల్డ్రన్స్ అందరికీ, అదేవిధంగా మిగతా ఆహ్వానాలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను క్యాంపులో కూర్చోవడం. బిషప్ తండ్రి గారు మార్నింగ్ ఇనాగరల్ ఫంక్షన్ ఉంది, కంపల్సరీ రావాలంటే నాకు కూడా ఎంగేజ్మెంట్ అసలు ఎలా ఉంటుందో చూద్దామని. చాలా చక్కగా ఉంది. ఎంతోమంది చిన్నారులు అంటే ఇప్పటి నుండే బైబిల్ యొక్క సారాంశాన్ని అంటే చిన్నప్పటి నుండే దాన్ని నేర్చుకొని దాన్ని అమలయ్యే విధంగా ఒక మంచి పౌరులుగా దిద్దడానికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దేవుడు చెప్పినటువంటి శాంతి ఏదైతే ఉందో బైబిల్ ప్రకారం ఒక మన మనిషి ఎలా జీవించాలో చెప్పిన విధంగా మీరందరూ కూడా నడుచుకోవాలి. అందరూ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 3 days ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడం కోసం మా తరపు నుండి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాకు ఎవరైతే ఆర్గనైస్తున్నారో మాకు ఆల్రెడీ మీకు కొంతమందిని సిబ్బందులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బిషప్ తండ్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఐ గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సారు పుట్టింది చింతూరులో, మీకు తెలుసా చింతూరులో నేను మిషనరీగా చేసినప్పుడు సార్ 8th, 9th క్లాస్ చదువుతుండేవారు. సో దేవుని కృపను బట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేయబడి డోర్నకల్ వచ్చారు. డోర్నకల్ వచ్చిన దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సెక్యూరిటీ ఇవ్వడానికి వారి సిబ్బందిని స్థలంలో ఉంచుతున్నారు. సో డోర్నకల్ అధ్యక్ష మండలం అంతటి తరపున వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 3 days మాతో ఉండండి, మీరు కూడా ఫెలోషిప్లో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ తండ్రి గారు. Realize
ఉదయకాలమున సండే స్కూల్ ఆధ్యాత్మిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని మన అధ్యక్ష మండల భవిష్యత్తుని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఈ ఏర్పాట్లను గణనీయంగా చేసుకోవడానికి మన తండ్రి గారి ఒక మంచి ఆలోచనతో సహృదయంతో చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతంగా 3 రోజులు జరుపుకోవాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. మీరందరూ మంచి భవిష్యత్తును కొనసాగిస్తారని, ఈ తరం తర్వాత మీరుండే ఇలాంటి తరం పుట్టుక రావాలని ఆశపడుతూ మనసా వాచ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తండ్రి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ, డైరెక్షన్ ఆఫీసర్స్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారికి, దీని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇదిని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా వెంకటరత్నం సిఐ గారు, మన వాసనే కనబడుతుంది సార్ దగ్గర, మరింత ఆరోగ్యంగా ఇక్కడ ఉండటానికి ఉపయోగపడుతుందని మనసా వాచ కోరుకుంటూ సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ సార్ కూడా దేవుని యొక్క కృపను బట్టి 2022 ఈ కోవిడ్ తర్వాత ఎంతో ఘనంగా గంభీరంగా ఈ యొక్క సండే స్కూల్ రిట్రీట్ని తండ్రి గారి యొక్క ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. దీని కొరకు తండ్రి గారు తల్లి గారు ప్రార్థించి ప్రత్యేకంగా తండ్రి గారు ఎంతో చొరవ తీసుకొని కొన్ని పనులు మాకు అప్పగించి ఉన్నారు. ఆ పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేవో అని తండ్రి గారు ప్రతిరోజు ఉదయమే బుల్లెట్తో ఒక రౌండ్ వేసి ఎక్కడేది జరుగుతుందో అని చూసి వారి టెంట్ కిందే కూర్చొని అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో అందరినీ పిలిచి బాధ్యతలు సరైనటువంటి రీతిలో అప్పగించి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో ఈ 3 రోజులు కేథీడ్రల్ ఆవరణంలో మీరుండి ఆత్మీయంగా బలపడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో మీ అందరికీ కేథీడ్రల్ సంఘం తరఫున శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బదులు తండ్రి గారికి తల్లి గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, డైరెక్షన్ సెక్రటరీ అయ్య గారికి, ట్రెషరర్ గారికి, మరియు పెద్దలు క్లెమెంట్ గారికి, గ్రూప్ చైర్మన్ అయ్య గారులందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములను నా వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళని 3 రోజులు భరించడం అనేది చాలా కష్టం. చాలా ఇది ఒక టాస్క్ టీచర్స్కి. మరి ఒక సూచన ఏమిటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేసి మళ్ళా ఎలాగైతే వచ్చారో అలాగే ఇంకా నూతనమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళని పంపించేటువంటి పెద్ద బాధ్యత మీ మీద ఉంది. చాలా జాగ్రత్తగా వారిని చూసుకోవాలని మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏమి నేర్చుకోవడానికి? ఒక్కరు చెప్తారా? సరే, మంచిది. మీ తల్లిదండ్రులు ఇక్కడికి మిమ్మల్ని పంపించినందుకు చాలా సంతోషిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మీరు మొబైల్తో ఈ 3 దినాలు స్పెండ్ చేయకుండా చక్కగా ఇక్కడ సంతోషంగా డాన్సులు, ఆటలు, పాటలు, దేవుని యొక్క వాక్యం చేత దీవించబడాలని, ఆధ్యాత్మికంగా మీరు ఆశీర్వదించబడాలని వారు ఎంతో సంతోషంగా మిమ్మల్ని ఇక్కడ పంపించారు. కాబట్టి మీ సండే స్కూల్ టీచర్స్ ఏదైతే చెబుతారో వాళ్ళ మాటకు మీరు వినండి, ప్రతి మాట వాళ్ళని ఫాలో అవ్వండి. కానీ మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడ చేయకండి. చక్కగా మీరందరూ చాలా మంచోళ్ళు కదా. సండే స్కూల్ క్లాసుల ద్వారా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి మన ప్రియతమ తండ్రి గారు, ఘనత వహించిన తండ్రి గారు, తల్లి గారు ఎంతగానో ఆలోచన చేసి అనేకమైన పనులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలని
దిగ్విజయంగా నిర్వర్తించడానికి ప్రార్థన చేసి ఏర్పాటు చేసినందుకు తండ్రి గారికి తల్లి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఆధ్యాత్మిక శిబిరం ద్వారా అనేకమైన దీవెనలను మీరు పొందుకొని మీ ద్వారా మీలాంటి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడటానికి మీ జీవితాలను వారికి ఆదర్శప్రాయంగా ఉండటానికి చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ఈ శిబిరానికి వచ్చిన మీకు అందరికీ డోర్నకల్ గ్రూప్ అంతటి తరపునను ఈ డోర్నకల్ డైస్లో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. సామెతలు 22వ అధ్యాయము. ఈ ప్రత్యేక దినముకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు గల దేవుని వాక్యమును చదువుకుందాము. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకుని వాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇంతటితో బైబిల్ పాటించారు. థ్యాంక్ యూ స్వరూప గారు. ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితములకు మరి ఒక నూతన దినమును అనుగ్రహించి డోర్నకల్ అధ్యక్ష మండలానికి మీరిచ్చిన గొప్ప కృప ఆశీర్వాదం కొరకు నీకు వందనాలు. రంప చోడవరం మొదలుకొని డోర్నకల్ అధ్యక్ష మండలములో ఉన్న ప్రతి ప్యాస్ట్రేట్లో ఉన్న చిన్న బిడ్డలు, సండే స్కూల్ టీచర్స్, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్, డైసిసన్ ఆఫీసర్స్, డైసిసన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, స్త్రీలు, యవనస్తులు ఈ స్థలంలో చేరి ఉండగా
మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. సండే స్కూల్ పిల్లలు నా వైపు చూడండి, చేతులు ఇట్లా పెట్టండి. పెట్టారా? పెడతారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన మంచి ఈ శిబిరాన్ని బట్టి ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు కృప చూపించారు. ఆఫ్టర్ 3 years we are able to conduct this mega Sunday school camp. దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న పల్లవి వచనం అందరం కలిసి పాడుకున్న తర్వాత దెన్ వాక్య విభాగంలోనికి వెళ్తాము. రెవరెండ్ డానియల్ రాజమనయ్య గారు ప్లీజ్ రండి, వేదిక మీదకి రండి. ఐఎంఎస్టి మిషనరీ గారు, ఓకే. ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా. పాడదామా? ఓకే. ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా. పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా. ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఫర్ మీ టు బీ హియర్, ఎందుకంటే చాలా క్యాంప్స్ జరిగి ఉండొచ్చేమో గతంలో, కానీ బిషప్ అయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సండే స్కూల్, యూత్, విమెన్ ఫెలోషిప్, అండ్ ఆల్సో ఐ ఆమ్ ప్లానింగ్ టు కండక్ట్ మెన్ ఫెలోషిప్ ఆల్సో. కానీ పురుషులకు కూడా ఒక మైత్రి లాగా ఉంచి వారికి కూడా ఒక రిట్రీట్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహాకృప ఏంటి అని అంటే, చిన్న బిడ్డలు నాకు మీరు చెప్పాలి, ఐ కెన్ కీప్ క్వైట్, వీ కెన్, ఎస్ చెప్పండి, నేను చెప్పిన తర్వాత జస్ట్ యూ కెన్ ఫాలో మీ. ఐ కెన్ కీప్ క్వైట్, I can walk out. Are you there to walk out? But you must say no. So దేవుని సన్నిధిలో కూర్చున్న మనం కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో తెల్లవారుజామున ఒక ½
స్పెషల్గా ఈ కౌన్సిల్ కొరకు ప్రార్థన చేశాను. దేవా, ఏ వాక్యాన్ని నేను బోధించాలి, చిన్న బిడ్డలకు అర్థం కావాలి, అర్థం కావాలంటే నేనేం చెప్పాలి అని అంటే దేవుడు నాకు చూపించింది ఏంటంటే, మీ పిల్లలను బండకేసి కొట్టండి చెప్పాలి. ఉందా బైబిల్లో? సండే స్కూల్ టీచర్స్ అంటే మీరు బైబిల్ చదవట్లే. ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. మీ పిల్లల్ని ఏం చేయాలట? రాతికేసి కొట్టండి. ఇన్ అదర్ వర్డ్స్, ఒకవేళ మీరు కొట్టకపోతే రాయి వచ్చి మీ మీద పడిపోయింది. సో మనం అర్థం చేసుకోవాలి, పిల్లల్ని బండకేసి ఎందుకు కొట్టాలి. దేవుడు నాకు జ్ఞాపకం చేసింది. మీ దగ్గర మీ బైబిల్ ఉంటే జస్ట్ యూ కెన్ ఓపెన్ ఇట్. ఆదికాండం 22వ అధ్యాయము 1 నుండి మైక్ దగ్గర ఉంటే చదవగలరు. ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు? చదవండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా, దేవుడు అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు దేవుడు, నీకు, పిల్లలు కూర్చోవాలి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీ కుమారుని దహన బలిగా అర్పించు. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి చెప్తున్నది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఎన్ని సంవత్సరాలకు పిల్లల్ని ఇచ్చాడు చెప్తారా అమ్మా? నాకు ఇంకా వినబట్లే. వెరీ గుడ్, బాగా చదువుతున్నారు, బాగా వింటున్నారు. ఎన్ని సంవత్సరాలకు? 100 సంవత్సరాలకు ఒకే ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా, మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించబోవు కొండల మీద నీ కుమారుని బలిగా అర్పించు. మనకు అర్థం కావాలి, 100 సంవత్సరాలకు ఒక కుమారునిచ్చి ఇచ్చినట్టుగా ఇచ్చి బలి అర్పించమన్నాడు. ఐ డు నాట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మిస్టరీ బిట్వీన్ ది కాల్. నాకు అర్థం కానటువంటిది ఏంటంటే, ఇచ్చినట్టుగా ఇచ్చి కదా కుమారుని బలి అర్పించమన్నాడు. ఇప్పుడు నేను కొంచెం లోనికి వెళ్ళాలి. దేవా, నాకు ఇంకా అర్థం కావట్లే. ఐ మే నాట్ అండర్స్టాండ్, జస్ట్ ఐ వాంట్ టు కమ్ టు నో ద మిస్టరీ. దేవా, నాకు అర్థం కావాలి అని అడిగితే దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ కుమారుని బలిగా అర్పించు. నేను మీకు చెప్తాను, మిమ్మల్ని గుడ్ ఫ్రైడేకి తీసుకుని వెళతాను. మెల్లగా మంచిది దేవా అని తన కుమారుని, పనివారిని అందరినీ తీసుకుని వెళుతూ 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 కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, బాబు, పని వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి. అక్కడ రాయబడింది ఏంటంటే, నేనును, జ్యోతి చదవాలి అక్కడ, నేనును నా కుమారుడు అక్కడకు వెళ్ళి బలి అర్పించి అక్కడ రాయబడ్డది. నేను బలి నేను ఎందుకు ఎన్నిసార్లు అడిగాను అని అంటే, జస్ట్ యు కమ్ టు నో కదా, యు మస్ట్ రీడ్ ఇట్. అక్కడ ఏముందంటే, బలి అర్పించి మరలా వచ్చేదను కాదు. అక్కడ అర్థం కావాలి ఏంటంటే, నేను బలి అర్పించి మరలా వస్తాము. ఎవరు వస్తారు? సరే, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న, డాడీ, వినాలి పిల్లలు,
బలి అర్పించడానికి వెళుతున్నావు కదా, కట్టెలు ఉన్నవి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అడిగితే అబ్రహాము చెప్పాడు ఏంటంటే, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడులే, రమ్మని చెప్పి తీసుకొని పోతున్నాడు. ఎవరు అడిగాడు? ఇస్సాకు అడిగిన ప్రశ్నకు జవాబు ఎక్కడొచ్చిందంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ నిలబడి యేసుకు బాప్తిసం ఇచ్చే ముందు అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని స్తోత్రం చెప్పాలా. ఎక్కడొచ్చింది ప్రశ్నేమో ఆదికాండం 22లో, జవాబేమో స్వార్థలలో చెప్పబడతా ఉంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యెహోవా ఈరే, చూసుకుంటాడులే, రమ్మన్నాడు. మీకు చెప్తాను, ఆ కొండ మీదకి వెళ్ళి బలిపీఠాన్ని అరేంజ్ చేసి ఆ ఇస్సాకును ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి ఇప్పుడు నాకు మీరు నా వైపు చూడండి, కత్తి చేత ఉంది. అబ్రహాము తన కత్తిని పైకి లేపాడు. ఎప్పుడైతే పైకి లేపాడో హ్యాట్స్ ఆఫ్, అవును కదా. ఏంటది? దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు అని అన్నాడు. ఎందుకు అనంటే, నీ మనస్సును నేను పరిశీలించాను. ఎంతవరకు అనంటే, నీ కుమారుని బలిగా అర్పించేసావు అంతే. ఎలాంటి చెయ్యి పైకెత్తాడు అనంటే బలి అర్పించినట్లే. ఎప్పుడైతే అర్పించాడో దేవుడు అన్నాడు, ఆపేసి. ఆ అబ్రహాము వెనక్కు తిరిగి చూసేసరికి గొర్రె కనబడతా ఉంది. గొర్రెను తీసుకుని వచ్చి బలిగా అర్పించాడు. మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ 3 రోజులు ఇప్పుడు మొదలుకొని 5వ తారీఖు మధ్యాహ్నం వరకు ఇక్కడే కూర్చుంటాం. ఈవెన్ రాత్రి 9-10 గంటల దాకా ఇక్కడే ఉంటాం. సో నేర్చుకోబోయేది ఏంటంటే, దేవా నేను బలిగా అర్పించబడాలి అని అంటే నా తల్లి నా తండ్రి నన్ను అభిషేకించాలి. వినండి, శాంతవర్ధన్ గారు గుంటూరు నుండి ఇక్కడ ఉజ్జీవ సభలకు వచ్చాడు. అప్పుడు అదే శాంతవర్ధన్ మా ఇంట్లో రాత్రి భోజనం చేసిన తర్వాత నేనేమో అంగేసుకున్నాను, నాకు ప్రార్థన చేయమంటే ఆయన ఏమంటే, అయ్యగారులకు నేను ప్రార్థన చేయను. ఒక ½ అవర్ మా బాధలు చెప్పాము. రైట్, మోకరించండి అన్నాడు. ఇద్దరం మోకరించే ప్రార్థన చేశాడు. చెప్తున్నాను, ఈరోజు ఆయన చేసిన ప్రార్థనలో చెప్పిన జవాబు ఏంటంటే, ఈరోజు మొదలుకొని మీ జీవితాంతం వరకు దేవుడు పరలోకము నుండి ఆశీర్వాదాలను పంపిస్తున్నాడు. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం ఫర్ యూ. దేవుని స్తోత్రం చెప్తున్నా. ఆ రోజు చెప్పిన ఆ ఆశీర్వాదపు మాట నిజంగా ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నాను అని అంటే దేవుడిచ్చినటువంటి ఏకైక కృప. చెప్పి ముగిస్తాను. నేను ప్రభాకర్ సార్, హిల్స్ అయ్య గారు రాత్రి 9 గంటల దాకా ఇక్కడ, 9:30 దాకా ఇక్కడే కూర్చున్నాం. పిల్లలకు 3 రోజులు కూరగాయలు పెడితే ఇంత దరిద్ర బిషపు అసలు దొరకడు అని అంటారు. అప్పుడు ప్రభాకర్ సార్ ఏమన్నారంటే, తండ్రి గారు 3 రోజులు చికెనే పెడతాం. అప్పుడు సార్ ఖమ్మంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చి కడుతున్న మేస్త్రి అశోక్, అంతేనా, అశోక్ గారు ఈరోజు 200 కేజీల చికెన్ పంపించారు. దేవుని స్తోత్రం చెప్పుదాం. గట్టి కొట్ట రాదు, మీ ముళ్ళేం పోతే ఇంకా ఆపలే. ఇక్కడ కూర్చున్న ఎవరికి అసాధ్యం కాదు, కానీ చిన్న బిడ్డలు వస్తే మంచి భోజనం చేసి దేవుని వాక్యం వినాలని మా ఆశ.
సో ఈ 3 రోజుల దేవుని కృపను బట్టి దేవుని వాక్యం విందాం, పాటలు నేర్చుకుందాం, మిషనరీ స్టోరీస్ నేర్చుకుందాం. దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ ఉదాహరణ చెప్తాను. డానియల్ రాజమన్ అయ్య గారు ఈ మధ్యలో 5 లక్షల రూపాయలు ఒక చర్చికి ఇచ్చారు. అవును కదా? ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? జనరల్ చెప్తున్నాను. మా అయ్యగారులు తక్కువలేం కాదు. జనరల్గా నాగభూషణం అయ్యగారు ఉన్నారు, అన్ని ఫిక్స్డ్ చేసిండు. రిలీజ్ చేయడం కష్టం. ఇవ్వాలంటే ఇవ్వవచ్చు, కానీ దెర్ ఈస్ ఎ బ్రేక్. అంటే ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వడానికి ముందుకు రండి. చిన్న బిడ్డలందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. సమయంలో క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా భూషణమయ్య గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. క్లోజింగ్ బిషప్ తండ్రి గారి యొక్క ప్రార్థనలో నుండి ఈ 3 దినాల సండే స్కూల్ మెగా క్యాంపును నిర్వహించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మంచి వాతావరణాన్ని ప్రసాదించండి. మీ యొక్క కాపుదలలో పిల్లలందరూ భద్రపరచబట్టని కృపను అనుగ్రహించండి. మీ మహిమార్థమై మేమందరూ కూడా ఆనందించి ఆశీర్వదించబడటానికి సహాయం అనుగ్రహించమని యేసు ప్రభు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఒక తమ్ముడు ఇలాగే ఒక క్యాంపుకి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే పోయేటప్పుడు ఒక చిన్న మోట్ ఇచ్చి పంపించింది. ఏమొచ్చింది? చిన్న క్యారేజ్ ఇచ్చింది. ఆ క్యారేజ్ తీసుకొని వచ్చాడు. ఓకే, కూర్చోండి. గ్యాప్ లేకుండా కూర్చోండి అమ్మ, కూర్చోండి. అందరు కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. మీకు కేటాయించిన స్థలంలో మీరు కూర్చోండి. అట్లయినా ఎప్పుడు సగం మీద కూర్చున్నారు, ఎప్పుడు లంచ్ పెడతారని చెప్తాను. అది కూడా కారణం. ఓకే పిల్లలు, నేను 1, 2, 3 అంటే లేవు. When I am telling to the children, it means those who are sitting in the chairs also should listen. Same song. Okay.
यीशु है उसका नाम, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार। यीशु है उसका नाम, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार। पानी पे चलता है, पानी पे चलता है, भेड़ों खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है। అంత దూరం ఇక్కడ రాగలరా, నాకు కంటికి కనపట్టలేగా మీరు. ఓకే పర్వాలేదు. మీ అందరికి కూడా మరొకసారి క్యాంప్కు ఆహ్వానిస్తూ ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ విధంగా ఫిజికల్గా మనం అందరం కలుసుకోవటానికి దేవుడు కూడా చూపించాడు. బేసికల్ ఏమి టీచర్లకు ఎక్కువ ఏమొస్తాయి? క్వశ్చన్స్ వస్తాయి. మాట్లాడండి, క్వశ్చన్స్ వస్తాయి. మొదటి క్వశ్చన్ ఏంటంటే మీరు మాట్లాడాలా, మాట్లాడకపోతే ఏమైందంటే మీకు అసలు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మొదటి ప్రశ్న, ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీ టీచర్స్ అందరిలో అంటే టీచర్లను బ్యాడ్జ్ పెట్టుకున్నారు కాబట్టి నిజంగా ఒరిజినల్గా సండే స్కూల్ టీచర్స్గా ఉన్నారు? 1 2 గుడ్. ఒకరి నుంచి ఒకరు ఎత్తుతున్నారు. నువ్వు ఎత్తిన ఆయన నేను ఎత్తుతా. రెండో ప్రశ్న, సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు అన్న. అవుట్ ఆఫ్ 52 వీక్స్ సండేస్, నేను 52 వీక్స్లో ఎన్ని సండేస్ నేను సండే స్కూల్కి వెళ్ళాను అని అనిపించింది మీకు? మాట్లాడాలి. 52 ఆదివారాలు ఉన్నాయి కదా, 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు సండే స్కూల్కి వెళ్ళి ఉంటారు? ఏమనుకుంటున్నావు చెప్పు అమ్మా, మాట్లాడరా. 40+. గుడ్. అంటే తగ్గిన ఈ 40 ఆదివారాలు ఏం బోధించుంటాము? చెప్పండి అమ్మా. పాటలు నేర్పించుంటారు, డ్యాన్సులు నేర్పించుంటారు అమ్మా, స్టోరీస్ నేర్పించుంటారు, ప్రేయర్ చేయటం నేర్పించుంటారు. ఓకే, ఎవరైనా ఒకళ్ళు ఇక్కడ మా అందరికి ఒకళ్ళు మెంబర్ వస్తుంది నేర్పిస్తారు. బాలుడు నడవలసిన త్రోవ మాట్లాడు, దాంట్లో పోయినట్టు అయిపోయింది. రైట్, వెరీ గుడ్ నాన్న. దా, నీ ఊరు, నీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చర్చ్ అనేది ఉంది అందులో, సెయింట్ జాన్స్ చర్చ్. ఓకే రైట్. అక్క వాళ్ళు చర్చే కదా, చెప్పు. రైట్, చెప్పు. నువ్వు ఎలా చెప్పండి, వాళ్ళు నువ్వు ఎట్ట నేర్పిస్తావు నేర్పి, నాకెందుకు. ఏంటది, ఏం పద్ధతి? బ్రెడ్ అండ్ జామా. రైట్ అమ్మ. మెమరీ వర్సెస్లో నేర్పించడానికి కొన్ని పద్ధతులు.
సరే, ఇక్కడ ఈ నలుగురి స్టోరీ మనం నేర్చుకుందాం. బబులోన్ దేశంలో చెరపట్టబడి నలుగురు బాయ్స్ బాలుల గురించి మనం నేర్చుకుంటాం. ఎటువైపు ఉంది? ఓల్డ్ టెస్టమెంట్ తెలుసు కదా. ఈ సమూయేలు గ్రంథంలో ఒక బాలుడు ఉన్నాడు. ఎవరైనా? సమూయేలు. ఎవరైనా? ఈ సమూయేలు గురించి దేవుడికి ఒక ప్లాన్ ఉంది. పిల్లలు ఏం ప్లాన్ ఉంది? రోజు ప్రార్థన చేసేవాడితో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏదైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడో ఏంటి ఆ మంచి కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వస్తుంది. సో బైబిల్లో మనకి ఈ యొక్క దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఏమి దగ్గరికి తీసుకొస్తున్నారు. వెళ్ళి అక్కడికి చక్కగా తీసుకొచ్చి ఏడి ఉన్నాడు కదా. ఏడి ఎవరు ఇక్కడ? మాస్టర్ గారు కదా. ఏడి గారు చాలా వృద్ధుడైపోయి ఉన్నాడు. పేరు ఏం పేరు? ఏలియా కాదు, ఏలి. యాజకుడి పేరేం పేరు? ఏలి. ప్రామిస్ చేసుకొని వెళ్ళింది కదా, ఎదుగో ఆ వ్యక్తిని నేనే నా కుమారుడు అని చెప్పేసి ఏలికి ఏం చేసింది? అప్పగించింది. ఎవరికి అప్పగించింది? అప్పగించేసి ఏం చేసింది? తను తిరిగి అన్నా అంటే సమయం, ఎల్కానా అంకుల్ అన్నా అంటే వీళ్ళ ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళారంట. అప్పుడు చర్చిలో వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. మామూలున్నాయి, వీళ్ళేమో సౌందర్యముగాను మంచి కలకలలాడుతూ ఉన్నాయంట. అసలు నపుంసకుల అధిపతి ఏమనుకున్నారు? వీళ్ళ మొహాలు కృషించిపోయి ఉంటాయి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది? వీళ్ళ మొహాలే మంచి సౌందర్యంగా మంచి ఉన్నాయంట. ఈ నలుగురు ఎవరు చెప్పాలి? అందరు చెప్పాలి. బబులోనుకి నెబుకద్నెజరు తీసుకెళ్ళినటువంటి ఏమవుతుంది కన్నా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక 10 days ఆహారాన్ని నాకు ఇవ్వండి, తర్వాత మీరు టేస్ట్ చేయండి. సో అప్పుడు ఎలా ఉంది, చేంజెస్ ఎలా ఉన్నాయని చూసి ఇఫ్ యూ ఫీల్ గుడ్ ఈ నపుంసకుల అధికారికి ఏం చెప్పాడు అనంటే వీళ్ళందరినీ కూడా రాజు తినే భోజనం పెట్టమన్నాడు. ఏం పెట్టమన్నారు? రాజు ఏం తింటాడు? అన్న గుడ్డ బిస్కెట్ తింటాడా? చికెన్, మటన్
దరి చేర్చితివి, అందుకే గైకొనుము దేవా. ఈ పాదమస్తకం గట్టిగా పడాలా, కమాన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకే అంకితం. మమ్మల్ని ప్రభువా నిలవబెట్టి ఈ రోజున ఈ చిన్న ఆత్మను రక్షించడానికి ఆయన మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే మేము వాడబడడానికి ఇష్టం ఉంది, ఆయన పిలుపుని మేము స్వీకరించాం అని లేచి నిలబడ్డారో వారందరినీ కూడా మీ గాయపడిన హస్తంతో ముచ్చండి తండ్రి. మీ రక్తాన్ని ప్రోక్షించండి, అభిషేకించండి, ముద్ర వేయండి. రాబో దినాల్లో గొప్ప సేవకులుగా, సాధనాలుగా వారిని వాడుకోమని ప్రార్థిస్తూ వారి నిర్ణయంలో స్థిరంగా బలంగా ఎదుగుటకు సహాయం చేయమని మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
Eighth song, walking with Jesus, walking every day, all along the way, all along the way, walking with Jesus along. ఓకే నాన్న, సాంగ్ షీట్లోంచి ఎయిత్ సాంగ్ ఒకసారి చూడండి. Walking with Jesus, walking every day, all along the way. Walking with Jesus, walking with Jesus alone. Walking in the sunrise, walking in the shadow, walking every day, all along the way. Walking in the sunrise, walking in the shadow, walking with Jesus alone. Walking in the sunrise, walking in the shadow, walking every day, all along the way. Walking in the sunrise, walking in the shadow, walking with Jesus alone. Walking with Jesus alone. Walking with Jesus, walking every day, all along the way. Walking with Jesus, walking with Jesus alone. మధ్యలో బాయ్స్ అందరూ టీచర్స్ కూడా కూర్చున్నాను. ఈ సమయంలో మనల్ని ప్రేమించి మన మధ్యలో అమ్మాయిన మన తండ్రి గారి తల్లి గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ
తల్లిగారు ఇప్పుడు వచ్చిన చిన్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. అదేవిధముగా ఈరోజు డైసిషన్ లెవెల్ మెగా సండే స్కూల్ ఆధ్యాత్మిక శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్స్, ప్రత్యేకంగా టీచర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తుంటున్నాను. మరి ఈ యొక్క వేదికను అలంకరించిన మరి ప్రియతమ తండ్రి గారు, బిషప్ తండ్రి గారిని ప్రత్యేకంగా వారికి వందనాలు చెల్లిస్తూ, మరి అదేవిధముగా డైసెస్ సెక్రటరీ గారుగా ఉంటున్న మరి మోహన్ రావయ్య గారికి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. ప్రవీణ్ అయ్య గారు వేదిక మీదకి రండి. ఎస్ యూ కెన్. ప్రత్యేకంగా మరి ఈ స్థలంలో కూర్చున్న మరి వేదికను అలంకరించిన గ్రూప్ చైర్మన్లందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ, ఆయా ప్యాస్టర్ల నుంచి వచ్చిన చైర్మన్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. మరి దేవునికి బిడ్డలారా, ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకు అంటే ఉదయకాల సమయంలో నేను కొంచెం మిస్ అయినా చిన్న అనారోగ్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని పాల్గొంచుకోవటానికి చాలా రోజుల నుంచి దీని విషయంలో నేను ప్రతిరోజు తెల్లవారుజామున మీ అందరి కొరకు నేను మంచి వాతావరణంలో దేవుడు కలగజేసి ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, అంతేకాకుండా ఈ స్థలంలో చిన్న బిడ్డలు అధ్యక్ష మండల నలుమూల ప్రాంతాల నుంచి మరి తోడుకొని వచ్చిన ప్రతి టీచర్స్ని కూడా నేను అభినందిస్తుంటున్నాను. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రులు మరి ఈ 3 దినాల ఈ శిబిరానికి మరి ఎంతగానో సంతోషంగా మా మధ్యలోనికి పంపించిన వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలను నేను తెలియజేస్తుంటున్నాను. మరి అదేవిధముగా ఈ స్థలంలో మీరందరూ కూడా మరి చాలా దినాల నుంచి దీని కొరకు అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారని నేను ఆశతో మరొకసారి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క మరి సండే స్కూల్ కన్వీనర్గా ఉంటున్న ప్రవీణ్ అయ్య గారు వారికి కూడా ప్రత్యేకమైన శుభాలను మరి తెలియజేస్తూ, ఎందుకంటే దీని వెనక వారి యొక్క ప్రయాసం చాలా ఉన్నది. మరి తండ్రి గారి కాడికి వచ్చి డేట్స్ తీసుకొని దీని విషయంలో ఎంతో ప్లాన్గా చేసిన మరి రాజా గారికి, సుధాకర్ అన్నకి, మరి అదేవిధముగా దీని వెనుక ఎంతోమంది ప్రయాసం ఉన్నది. వారందరూ కూడా మరి ప్రత్యేకంగా డోర్నకల్ అధ్యక్ష మండల స్త్రీల మైత్రి విభాగం నుంచి వారికి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ, మరి చిన్న బిడ్డలందరూ కూడా మరి ఈ యొక్క 3 దినాలు చక్కటి మరి పాటలు, వాక్యము, మరి అంతేకాకుండా మరి మిషనరీ కథలు అన్నీ కూడా ఈ స్థలంలో నేర్చుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని నేను కోరుకుంటూ, ఈ కెథీడ్రల్ ఆవరణం అంతా కూడా దేవుడు తన మహిమతో నింపాడు. తన యొక్క సన్నిధి స్థలంలో మనకు ఉంచాడు. తన దేవదూతల పరివారము మన స్థలంలో ఉంచాడు. కాబట్టి మీరందరూ కూడా దైవ జ్ఞానాన్ని పొందుకొని ఈ స్థలంలో నుంచి వెళ్ళాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన డైసెస్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. నేను ఊహించలేదు తోక ప్రవీణయ్య గారు ఎంతమంది పిల్లల్ని స్థలానికి నడిపిస్తాడని. ఓకే, ఐ కంగ్రాచులేట్ యూ అయ్య గారు. మే గాడ్ బ్లెస్ యూ. బీ ఇన్ ద మినిస్ట్రీ, గాడ్ ఈజ్ దేర్ టు బ్లెస్ యూ. గుడ్. మీ ఇద్దరికి సుధాకర్ గారికి, రాజా గారికి కూడా అభినందనలను తెలియజేస్తూ ప్లీజ్ లీడ్ ది సెషన్. Let's go.
ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చక్కగా సమాధానం చెప్పి ఒక చిన్న ప్రైజ్ ఇస్తాం. తండ్రి గారి చేతుల మీద నుంచి పాపకు ఒక ప్రైజ్ ఇస్తున్నామండి. గట్టిగా చెప్పండి కొత్త. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ తండ్రి గారు. మరి సెక్రటరీ గారు, లైసెన్స్ సెక్రటరీ గారు మోహన్ రావు గారు గట్టిగా చెప్పండి. मेरी यादों में तू है, मेरी सांसों में तू है, मेरा वजूद तू है, मेरा जुनून तू है, रग रग में तू प्रभु, मेरी यादों में तू है, मेरी सांसों में तू है, मेरा वजूद तू है, मेरा जुनून तू है, रग रग में तू प्रभु, हर घड़ी तेरी ओर में चल पड़ो, उसी राह में रहूं सदा, तेरी बाहों में तू ही बंदगी मेरी है, मेरी यादों में तू है, मेरी सांसों में तू है, मेरा वजूद तू है, मेरा जुनून तू है, रग रग में तू प्रभु, मेरी यादों ప్లేలో నేను చూపించబోతున్నాను. ఏది వీళ్ళు ఎవరు రాలేదేంటి? యాక్టర్స్ రాలేదు, కనీసం కెమెరామెన్ రాలేదు, ఎవరు రాలేదు. ఎటుపోయినారు? ఇక్కడ సెట్లో ఎవరు లేరు. ఎంత డైరెక్టర్ అయితే మాత్రానికి నేను ఒక్కడనే వచ్చి అన్నీ సర్దుకొని కూర్చోవాలా? అసిస్టెంట్ డైరెక్టర్గా ఇటు పోయిండో ఏమో. ఏమయ్యా కెమెరామెన్, ఎప్పుడే వచ్చేది? మీరెటు పోయినరు? మీరేనా కెమెరామెన్? మరి ఈయనెవరు? మరి అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వేనా? అరే కొత్తగా ఎవరో పంపిస్తున్నారని చెప్పేశానంటే ఏమనుకున్నా కానీ సరే నువ్వేంటి? ఈయనెవరు? అసిస్టెంట్కి ఇంకొక అసిస్టెంటా? రైటరా? ఓ బాగుండగా రైటర్. ఇట్రా రైటరా. ఏంటి ఇవ్వాలా? ఏం రాసినావు ఇవ్వాలా? ఇప్పుడు ఏంటంటే ఈరోజు సీన్ ఏంటంటే తండ్రి ఉంటాడు. ఈ తండ్రికి కడుపు నొప్పి వస్తుంది. ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తుంది. నువ్వేం అంటే వాళ్ళు ఏం చేయాలంటే నాన్నగారు డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. చెక్ చేసి ఓకే చనిపోయాడండి, సారీ అని చెప్పాలి. ఇది ఈరోజు మనం తీయాల్సినటువంటి సీన్. ఏ బాబు అర్థమైందా? ఏం డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నేర్చుకోవా? ఓకే వీళ్ళు ఎవరన్నా తీసుకొస్తా అని చెప్పినావు కదా యాక్టర్స్ని. ఏ వీళ్ళు ఏం కొత్తోళ్ళు ఏమో, వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా చేస్తారా? ఎక్స్పీరియన్స్ ఏం లేదా? చించుతారా? ఏంది చించడానికి? ఏమన్నా పేపర్లా, పుస్తకాలా? ఏ ఫోన్ చేస్తుందో చేసి ఫోన్ చేస్తుందా రమ్మను. బాబు మొత్తం రెడీ చేసుకున్నావా? కెమెరా రీల్స్ అని చూసుకున్నావు కదా? ఓకే వచ్చేస్తున్నాం మామ.
హలో సార్ 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 కాలు వినపడండి. ఓ సారా ఎవరు మీరు? కాళ్ళు కాళ్ళు సార్ డైరెక్టర్ అంటే కాళ్ళు ఎత్తి పడేసేటట్టు కింద ఏంటి మొత్తం అంతా నల్ల కలచూడి పెట్టుకొని వచ్చారు మనుషులా లేకపోతే అన్నా బ్యాంకు దోసుకునే వాళ్ళ సార్ మరి నువ్వు కలచోడు తీరా నాయన మొత్తం నల్ల కనిపిస్తాను సార్ కనబడుతుంది అమ్మా అది వీళ్ళేనా యాక్టర్స్ అంటే సార్ అమ్మ వీళ్ళు యాక్టర్ల లాగా లేరుగా సార్ ఇదంతా రౌడీ బ్యాచ్ లాగా ఉందే అదే సార్ అంటే అమ్మాకని కానీ ఉన్నాయని నమ్ముకొని వచ్చినాం వాడేమో యాక్టర్లను చేస్తాను తీసుకొచ్చింది నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమవుతున్నా నీ దయలే నీదే నేనేమవుతున్నా తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం Hallelujah,